మామూలుగా మనం తిరుమలకి వస్తే గుండ్లు కొట్టించుకుంటాం, దేవుడికి మొక్కుబడి తీస్తాం. అప్పన్న జరిగిపోతే గుండ్లు కొడతాం. ఎందుకు కొడతాం? మనం మొక్కుబడి తీర్చేదానికి. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ లీడర్లకి కొండలే గుండు కొట్టేస్తున్నారు, దేవుణ్ణే గుండు కొడుతున్నారు. మనం దేవుడి దగ్గర మనం గుండు కొట్టించుకుంటే దేవుడు కొండలే గుండు కొట్టేస్తున్నారు. ఎంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏ కొండలు లేవు. ఆంధ్రాలో చాలా కొండలు బండాయి. అన్ని కొండలు ఈ రోజు భూస్థాపితం అయిపోతున్నాయి. పేరు ఒకప్పుడు పలానా ఊర్లో పలానా ఎర్ర కొండ ఉన్నదంట, మా ఊళ్ళో మట్టి కొండ ఉన్నదంట, మా ఊళ్ళో ఇసుక దొబ్బులు ఉన్నాయంట. అయిపోయినాయి, పోతా ఉన్నాయి. ఏ పాలన లేదు. ఏం పాలన ఉందంటే 3 పాలనలు ఉన్నాయి. ఇసుక ఎత్తుకో, మట్టి ఎత్తుకో, కంకర ఎత్తుకో. మళ్ళీ ఇంకొక పాలన. ఏం పాలన? ఓం నమః శివాయ. ముందు ఇళ్ల ముందుకు కూడా అర్థం కాల. ఇళ్ల ముందుకు కూడా ఈరోజు వాటర్ బాటిల్ దొరకట్లా. ఆన్లైన్లో దొరికేది ఏకైక ఈ రాష్ట్రంలో ఏమైనా దొరుకుతున్నదంటే ఈరోజు లిక్కర్. ఆ రోజు పేదవాళ్ళకి ప్రాణం పోశారు, ఈరోజు పేదవాళ్ళకి ప్రాణం తీస్తా ఉన్నారు. ఇంకా కూడా రాకపోతే చూసాం మన పక్కనే తమిళనాడు ఎలక్షన్స్ ఎట జరిగినాయా? ఏజెంట్లు కూడా కూర్చోలా, విజయ్ గెలిచిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి చిన్న పిల్లగాడు వచ్చి బూత్ నిలబడతాడు ఈసారి. అన్నా నేనున్నాను. ఎవడు రివర్స్ మాట్లాడినా ఎవరైనా సరే మా ఓటు మా జగనానికి. పేదవాడు, చదువుకునేవాడు ఎవరైనా సరే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. జై జగనన్న, జై జై జగనన్న.